ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈ రోజు క్యారెట్ రైస్ తయారు చేస్తున్నాను. పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. హెల్తీ అండ్ టేస్టీ క్యారెట్ రైస్ లంచ్ బాక్స్ కోసం ఇది కేవలం 5 minutes లో తయారు చేసేవచ్చు ఫ్రెండ్స్. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, పిల్లల లంచ్ కోసం టైం లేని వాళ్ళు ఈజీగా టేస్టీగా తయారు చేసేవచ్చు. చూడండి, పూర్తి వీడియో చూడండి స్కిప్ కాకుండా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 క్యారెట్స్, మీడియం సైజ్ క్యారెట్స్ సన్నగా తురిమి తీసుకోవాలా. 1 ఆనియన్, 2 గ్రీన్ చిల్లీ, అరచక్క నిమ్మదబ్బ, కాజు, కరివేపాకు, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు పొడి, సాల్ట్, పొడి పొడిగా ఉండే 1 కప్ రైస్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకున్న తర్వాత కడాయి హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇది ఈజీ అండ్ క్విక్ రెసిపీ. పిల్లల లంచ్ కోసం మాకు టైం లేనప్పుడు హెల్తీ అండ్ టేస్టీగా ఇలా తయారు చేసి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. చూడండి, మా పిల్లల లంచ్ కోసం నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను. నాకు ఎప్పుడన్నా టైం లేనప్పుడు ఈ విధంగానే తయారు చేసి ఇస్తాను ఫ్రెండ్స్. చూడండి, ముందుగా కాజు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాజు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇందులోనే ఆనియన్, పచ్చిమిర్చి చీలికలు 2 వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీ పిల్లలు క్యారెట్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ ఆనియన్ కొంచెం మగ్గనివ్వాలా. మీకు స్పైసీనెస్ తక్కువ కావాలంటే 1 గ్రీన్ చిల్లీ అన్న వేసుకోవచ్చు ఫ్రెండ్స్. రెడ్ చిల్లీ పౌడర్ స్కిప్ అన్న చేసేయవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఆనియన్ ఫ్రై అవ్వాలా. కొంచెం మగ్గితే చాలు ఫ్రెండ్స్. ఇది మధ్యలో వస్తూ ఉంటే పిల్లలకి కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా ఆనియన్ మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఈజీ అండ్ క్విక్ రెసిపీ. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మగ్గుతుండగానే మేము 2 క్యారెట్లు తరిగి పెట్టుకొని ఈ క్యారెట్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. మా పిల్లలు ఇది చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. రెసిపీ ఎలా కుదిరిందో, మీ పిల్లలు ఏం చెప్పారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ క్యారెట్ కొంచెం అలా ఫ్రై చేసుకోవాలా, మగ్గనివ్వాలా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ముందుకు ఇంకా కొత్త రెసిపీస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. క్విక్గా అయ్యే రెసిపీస్, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ పిల్లల లంచ్ బాక్స్ కోసం. చూడండి, ఈ విధంగా కొంచెం క్యారెట్ మగ్గిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, క్యారెట్ మగ్గిన తర్వాత ఇందాక బాయిల్ చేసి పెట్టుకొని ఉన్న రైస్, ఈ రైస్ వేసుకోండి. 1 కప్ రైస్ వేసుకోండి ఫ్రెండ్స్. రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, ఇది పసుపు పొడి, సాల్ట్ ఇవి వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని ఇవి బాగా మిక్స్ చేసుకోవాలా. అంతే ఫ్రెండ్స్, చిటికెలో రెడీ అయిపోయింది క్యారెట్ రైస్. మీకు నా రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది బాగా మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను ఏ విధంగా మిక్స్ చేసుకోవాలనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేసుకొని పైనుంచి 1 స్పూన్ ఘీ వేసుకుందాం ఫ్రెండ్స్. మీ ఆప్షన్ ఘీ. నేను పిల్లలకు మరింత ఇష్టంగా తినడానికి 1 స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలా. స్టవ్ కట్టేద్దాం ఫ్రెండ్స్. ఇది బాగా చల్లారిన తర్వాత మీ ఆప్షన్ ఫ్రెండ్స్, నిమ్మదబ్బ పిండుకోవచ్చు, లేకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇది పెద్దవాళ్ళు కూడా బాగా హ్యాపీగా తినేవచ్చు ఫ్రెండ్స్. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈ విధంగా టైం లేనప్పుడు మీరు క్విక్గా లంచ్ బాక్స్ తయారు చేసుకొని వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, క్విక్ అండ్ ఈజీ క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. పైనుంచి కావాలంటే నిమ్మరసం పిండుకుందాం ఫ్రెండ్స్. మీ ఆప్షనల్ నిమ్మరసం. నేను కొంచెం నిమ్మరసం పిండాను. నెయ్యి వేసిల్లా గుమగుమలాడుతుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఈ రెసిపీస్ పిల్లల కోసం ట్రై చేయండి. మీ పిల్లలు ఏమన్నారో నాకు చెప్పండి. ఇది 1 స్పూన్ కూడా మిగల్చకుండా తినేస్తారు ఫ్రెండ్స్ మీ పిల్లలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్, నా ఛానల్ పేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మీ ముందుకు కొత్త కొత్త రెసిపీస్ తీసుకొని వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.